అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఫట్మని కట్ చేస్తే ఆల్ ఇండియా లెవెల్ హెర్క్యులెస్ ఆఫ్ ఇండియన్ సినిమా బాహుబలి, భారతీయ సినిమా బాహుబలి, మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్తో సినిమా అనగానే అస్సలు భూగోళం బద్దలైంది ఇండస్ట్రీలో. ఆ న్యూస్ వచ్చిన రోజున అసలు అది ఎలా జరిగిందండి? న్యూస్ మేమే ఇవ్వలేదండి. మీరు ఇవ్వలేదు, సోషల్ మీడియాలో ఎవరు న్యూస్లు ఇవ్వకుండానే అది జనరేట్ అయిపోతుంది. దాని గురించి ప్రత్యేకంగా పెట్టుకుందాం సార్. అంతేనా? 4 ముక్కలు చెప్పండి. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని మాట్లాడిన కానీ, బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అరౌండ్. అదే సార్, అది ఆ సినిమా స్టార్టింగు ఎండింగు దాని గురించి చెప్పాలనంటే అదొక పెద్ద గ్రంథం. అదొక పెద్ద గ్రంథం. అదేంటంటే అది ఇంత సింపుల్ గా మాట్లాడే విషయం కాదు. నెక్స్ట్ దాని స్టార్ట్అప్ అలాగే ఉండాలి, దాని ఎండింగ్ అలాగే ఉండాలి. అదే అది చెప్పే విధానం గ్రాండియర్ ఉండాలి. గ్రాండియర్ ఇన్ ద సెన్స్ అంటే మీరే అంటున్నారు ఇన్ని చేశారు, దీని తర్వాత స్పెక్టాక్యులర్ గా మీరు ఆ రేంజ్ లో చేస్తున్నారు. అల్టిమేట్ ప్రాజెక్ట్ కదా అది. ఇట్లాగా సరదాగా ఇలా జరిగిందండి అని అలా అనలేం. ఎందుకంటే దానికి ఆయన ఏమి నమ్మాడు, నాలో ఏం చూశాడు, మా ఇద్దరం కలిపి మేమేం ప్రపంచానికి చెప్పదలుచుకున్నాము, ఆయన ద్వారా నేనేం చెప్పదలుచుకున్నాను, ఇవన్నీ ఒక పెద్ద ఇది ఉంటుంది. అవునండి. దాన్ని యాక్చువల్గా డెఫినెట్గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి 1% ఎక్కువ ఇస్తాను తప్పించి 1% కూడా తగ్గించినని మాత్రం ప్రామిస్ చేస్తాను నేను. వెరీ నైస్. అది వెరీ నైస్. ఎందుకనంటే వేరే వాళ్ళకి ఆయన వాల్యూ ఎలా తెలుసో నాకు తెలుసు. వేరే వాళ్ళకి ఇప్పుడు చాలామంది అనుకుంటారు, ఫ్యాన్స్ కానీ వేరే వాళ్ళు కానీ యాక్చువల్గా మా హీరోతో ఎలా తీస్తాడో, ఇతని దగ్గర నుంచి ఎలా అనుకుంటున్నావు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇవన్నీ ఎలా అనుకుంటారో వాళ్ళకంటే 1% ఎక్కువే ఉంటాను నేను. అలా ఎక్కువ ఉంటేనే యాక్చువల్లీ ఈ స్థాయిలో ఉండగలుగుతాను. ఇది మీ ఫ్యాన్స్ అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, మళ్ళీ హీరోకి అది నచ్చజెప్పి ఆడియన్స్కి ఏం కావాలో అది ఆయన దగ్గర నుంచి డ్రా చేసి వీళ్ళకి ఎలా చూపించగలుగుతున్నాం, ఆ మీడియేషన్ నేను ప్రాపర్గా చేయగలుగుతున్నానా లేదా, ఆ పాత్రని నేను చేయగలుగుతున్నానా లేదా అనేది నా మనసాక్షికి తెలుసు. అది త్వరలో మీకు తెలుస్తుంది. అదే అంతే. సింపుల్. కానీ ఒక చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అండి ఇది. ఎందుకంటే ఒక పక్కనేమో అవతల మీకు కాదు, నాకు కూడా ఇంట్రెస్టింగ్ కదా. మరి మీకు ఇంట్రెస్టింగ్ కాదు సార్, మీకు అసలు ఇప్పుడు అది చాలా పెద్ద సావనీర్ అంటారే. అవును, ఇట్స్ బిగ్ సావనీర్ సార్. ఒకటే సార్, బిగ్ సావనీర్ అనుకుంటే అది బిగ్ సావనీర్ సార్. అది ఒక పని అనుకున్నాం అనుకోండి, అది 18 అవర్సే కష్టపడతాం సార్. ఇప్పుడు సీఎం కైనా 24 అవర్సే, నార్మల్ వాడికైనా 24 అవర్సే. అమ్మ సీఎం సీట్లో కూర్చున్నా నాకు 4 గంటలు ఎక్స్ట్రా కావాలంటే ఏమి రావండి. కానీ మన వర్క్ని యాక్చువల్గా ఈ సీఎం పదవిని ఎలా ఇది చేస్తున్నాం, ఎలా టైం ఇస్తున్నాము, మెంటల్ పీస్ ఎలా గెయిన్ చేస్తున్నాం, మధ్య మధ్యలో బ్రీతింగ్ స్పేస్ ఎలా పెట్టుకుంటున్నాం, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, దేనికి మన మాట అవ్వచ్చు, మన పని అవ్వచ్చు, దానికి వాల్యూ ఎంత ఇస్తున్నాం అనేది ఉంటుంది. వాల్యూ ఆఫ్ ద వర్క్ అంతే. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్లో ఆ పొజిషన్లో కూర్చుని ఇప్పుడు దీనికి ఎంత టైం పెట్టాలి, ఇక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టాలి, దీనికి ఎంత వాల్యూ ఇవ్వాలి అని చెప్పి అవి చూస్తున్నాను నేను. ఓకే, అంతే. వెరీ నైస్. అంటే ఒకదానికి మాత్రం మేము ఐ డ్రీమ్ తరఫున మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన, నేను నాగేంద్ర కుమార్ జర్నలిస్ట్గా కూడా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. అదేంటంటే నార్మల్ మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయంటే, ప్రభాస్ రేంజ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అంత తొందరగా అసలు యాక్సెస్ అవ్వరు, మాట్లాడరు, ఏదో అసలు ఇంకా అల్టిమేట్ ప్రపంచాన్ని ఓపెన్ చేస్తున్నట్టుగా. కానీ మీరు అందుకే నేనేం ఓపెన్ చేయలేదు, దాని గురించి ఏం చెప్పలేదు. బట్ యాక్చువల్గా నేనేంటంటే జనరల్ ఐడియా చెప్పాను మీకు అంతే. అవునండి. నేను దేనికి థ్యాంక్స్ చెప్తానంటే, ఈ టైంలో కూడా మాకు టైం ఇచ్చి థ్యాంక్ యూ చక్కగా మీ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా అంటే నాకు తెలిసి ఈ రోజు వరకు ఇంత విరివిగా, ఇంత వివిడ్గా అవును మీరు ఎక్కడ మాట్లాడలేదు. అవును, మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు ఇంతలా ఆవిష్కారం ఫాలో అప్పే సార్. ఎందుకంటే నేను గబుక్కును ఎవరిని ఇబ్బంది పెట్టను. నాకు మీరు నా మీద చూపించిన ప్రేమ అవచ్చు, అభిమానం అవచ్చు, నా ద్వారా ఏదో చెప్పదలుచుకున్నారు, అందుకనే ఈ టైం ఇలా కుదిరింది. ఎగ్జాక్ట్లీ. అంటే మీ జర్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి.
ఆ జర్నీ ఉందే అక్కడి నుంచి ఒక ఒబ్లివియన్ అంటారు, అంటే ఒక శూన్యం నుంచి వచ్చి అవును ఒక వర్క్లోకి వెళ్ళి ఒక యానిమేటర్గా అక్కడి నుంచి 2 సినిమాలు చేసి మళ్ళీ మెల్లిగా ఇంకో స్టెప్ ఎక్కి ఆ జర్నీ, ఐ లవ్ దట్ జర్నీ అండి. మీరు వాళ్ళు ప్రభాస్ సినిమా చేస్తున్నారని కాదు నాకు అడ్మిరేషన్, అవును, బట్ యువర్ జర్నీ క్రియేటెడ్ ఆల్ దట్ అడ్మిరేషన్ ఇన్ మీ ఫర్ యూ. అవును, అందుకని నేను ఎప్పుడైనా అసలు ఐ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ యూ హ్యావ్ రియల్లీ ఫెచ్డ్ మీ దట్ ఆపర్చునిటీ టు రియల్లీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల తరఫున కూడా, మా సంస్థ యాజమాన్యం తరఫున కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సార్. వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఎందుకంటే వీ విష్ యూ మెనీ మోర్ మైల్ స్టోన్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ యువర్ కెరీర్. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రభాస్ సినిమా మొత్తం ఇండియన్ సినిమాకి ఒక జవాబు కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఫట్మని కట్ చేస్తే ఆల్ ఇండియా లెవెల్ హెర్క్యులెస్ ఆఫ్ ఇండియన్ సినిమా బాహుబలి, భారతీయ సినిమా బాహుబలి, మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్తో సినిమా అనగానే అస్సలు భూగోళం బద్దలైంది ఇండస్ట్రీలో ఆ న్యూస్ వచ్చిన రోజున. అసలు అది ఎలా జరిగిందండి? న్యూస్ మేమే ఇవ్వలేదండి. మీరు ఇవ్వలేదు, సోషల్ మీడియాలో ఎవరు న్యూస్లు ఇవ్వకుండానే అది జనరేట్ అయిపోతుంది. దాని గురించి ప్రత్యేకంగా పెట్టుకుందాం సార్. అంతేనా? 4 ముక్కలు చెప్పండి. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని మాట్లాడిన కానీ, బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అరౌండ్. అదే సార్, అది ఆ సినిమా స్టార్టింగు ఎండింగు దాని గురించి చెప్పాలనంటే అదొక పెద్ద గ్రంథం. అదొక పెద్ద గ్రంథం. అదేంటంటే అది ఇంత సింపుల్ గా మాట్లాడే విషయం కాదు. నెక్స్ట్ దాని స్టార్ట్అప్ అలాగే ఉండాలి, దాని ఎండింగ్ అలాగే ఉండాలి. అది చెప్పే విధానం గ్రాండియర్ ఉండాలి. గ్రాండియర్ ఇన్ ద సెన్స్ అంటే మీరే అంటున్నారు ఇవన్నీ ఇన్ని చేశారు, దీని తర్వాత స్పెక్టాక్యులర్ గా మీరు ఆ రేంజ్ లో చేస్తున్నారు. అల్టిమేట్ ప్రాజెక్ట్ కదా అది. ఇట్లాగా సరదాగా ఇలా జరిగిందండి అని అలా అనలేం. ఎందుకంటే దానికి ఆయన ఏమి నమ్మాడు, నాలో ఏం చూశాడు, మా ఇద్దరం కలిపి మేమేం ప్రపంచానికి చెప్పదలుచుకున్నాము, ఆయన ద్వారా నేనేం చెప్పదలుచుకున్నాను, ఇవన్నీ ఒక పెద్ద ఇది ఉంటుంది. అవునులేండి. దాన్ని యాక్చువల్గా డెఫినెట్గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి 1% ఎక్కువ ఇస్తాను తప్పించి 1% కూడా తగ్గించినని మాత్రం ప్రామిస్ చేస్తాను. వెరీ నైస్. అది వెరీ నైస్. ఎందుకనంటే వేరే వాళ్ళకి ఆయన వాల్యూ ఎలా తెలుసో నాకు తెలుసు. వేరే వాళ్ళకి ఇప్పుడు చాలామంది అనుకుంటారు, ఫ్యాన్స్ కానీ వేరే వాళ్ళు కానీ, యాక్చువల్గా మా హీరోతో ఎలా తీస్తాడో, ఇతని దగ్గర నుంచి ఎలా అనుకుంటున్నావు, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇవన్నీ ఎలా అనుకుంటారో, వాళ్ళకంటే 1% ఎక్కువే ఉంటాను నేను. అలా ఎక్కువ ఉంటేనే యాక్చువల్లీ ఈ స్థాయిలో ఉండగలుగుతాను. ఇది మీ ఫ్యాన్స్ అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, మళ్ళీ హీరోకి అది నచ్చజెప్పి ఆడియన్స్కి ఏం కావాలో అది ఆయన దగ్గర నుంచి డ్రా చేసి వీళ్ళకి ఎలా చూపించగలుగుతున్నాం, ఆ మీడియేషన్ నేను ప్రాపర్గా చేయగలుగుతున్నానా లేదా, ఆ పాత్రని నేను చేయగలుగుతున్నానా లేదా అనేది నా మనసాక్షి తెలుసు. అది త్వరలో మీకు తెలుస్తుంది. అదే అంతే, సింపుల్. కానీ ఒక చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అండి ఇది. ఎందుకంటే ఒక పక్కనేమో అవతల మీకు కాదు, నాకు కూడా ఇంట్రెస్టింగ్ కదా. మరి మీకు ఇంట్రెస్టింగ్ కాదు సార్, మీకు అసలు ఇప్పుడు అది చాలా పెద్ద సావనీర్ అంటారే. అవును, ఇట్స్ బిగ్ సావనీర్ సార్. ఒకటే సార్, బిగ్ సావనీర్ అనుకుంటే అది బిగ్ సావనీర్ సార్. అది ఒక పని అనుకున్నాం అనుకోండి, అది 18 అవర్సే కష్టపడతాం సార్. ఇప్పుడు సీఎం కైనా 24 అవర్సే, నార్మల్ వాడికైనా 24 అవర్సే. అమ్మ సీఎం సీట్లో కూర్చున్నా నాకు 4 గంటలు ఎక్స్ట్రా కావాలంటే ఏమి రావండి. కానీ మన వర్క్ని యాక్చువల్గా ఈ సీఎం పదవిని ఎలా ఇది చేస్తున్నాం, ఎలా టైం ఇస్తున్నాము, మెంటల్ పీస్ ఎలా గెయిన్ చేస్తున్నాం, మధ్య మధ్యలో బ్రీతింగ్ స్పేస్ ఎలా పెట్టుకుంటున్నాం, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, దేనికి మన మాట అవ్వచ్చు, మన పని అవ్వచ్చు, దానికి వాల్యూ ఎంత ఇస్తున్నాం అనేది ఉంటుంది. వాల్యూ ఆఫ్ ద వర్క్ అంతే. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్లో ఆ పొజిషన్లో కూర్చుని ఇప్పుడు దీనికి ఎంత టైం పెట్టాలి, ఇక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టాలి, దీనికి ఎంత వాల్యూ ఇవ్వాలి అని చెప్పి అవి చూస్తున్నాను నేను. ఓకే, అంతే. వెరీ నైస్. అంటే ఒకదానికి మాత్రం మేము ఐ డ్రీమ్ తరఫున మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన, నేను నాగేంద్ర కుమార్ జర్నలిస్ట్గా కూడా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. అదేంటంటే నార్మల్ మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయంటే, ప్రభాస్ రేంజ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అంత తొందరగా అసలు యాక్సెస్ అవ్వరు, మాట్లాడరు, ఏదో అసలు ఇంకా
అల్టిమేట్ ప్రపంచాన్ని ఓపెన్ చేస్తున్నట్టుగా. కానీ మీరు నేను అందుకే నేనేం ఓపెన్ చేయలేదు, దాని గురించి ఏం చెప్పలేదు. బట్ యాక్చువల్గా నేనేంటంటే జనరల్ ఐడియా చెప్పాను మీకు అంతే. అవునండి, నేను దేనికి థ్యాంక్స్ చెప్తానంటే ఈ టైంలో కూడా మాకు టైం ఇచ్చి థ్యాంక్ యూ చక్కగా మీ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా అంటే నాకు తెలిసి ఈ రోజు వరకు ఇంత విరివిగా ఇంత వివిడ్గా అవును మీరు ఎక్కడ మాట్లాడలేదు. అవును, మీ ఆలోచనలు మీ అభిప్రాయాలు ఇంతలా ఆవిష్కారం ఫాలో అప్ సార్. ఎందుకంటే నేను గబుక్కును ఎవరిని ఇబ్బంది పెట్టను. నాకు మీరు నా మీద చూపించిన ప్రేమ అవచ్చు, అభిమానం అవచ్చు, నా ద్వారా ఏదో చెప్పదలుచుకున్నారు, అందుకనే ఈ టైం ఇలా కుదిరింది. ఎగ్జాక్ట్లీ. అంటే మీ జర్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఆ జర్నీ ఉందే అక్కడి నుంచి ఒక ఒబ్లివియన్ అంటారు, అంటే ఒక శూన్యం నుంచి వచ్చి అవును ఒక వర్క్లోకి వెళ్ళి ఒక యానిమేటర్గా అక్కడి నుంచి 2 సినిమాలు చేసి మళ్ళీ మెల్లిగా ఇంకో స్టెప్ ఎక్కి ఆ జర్నీ, ఐ లవ్ దట్ జర్నీ అండి. మీరు వాళ్ళు ప్రభాస్ సినిమా చేస్తున్నారని కాదు నాకు అడ్మిరేషన్, అవును, బట్ యువర్ జర్నీ క్రియేటెడ్ ఆల్ దట్ అడ్మిరేషన్ ఇన్ మీ ఫర్ యూ. అందుకని నేను ఎప్పుడైనా అసలు ఐ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ యువర్ హార్ట్ and you have really fetched me that opportunity to really at this point of time. Thank you. So much thank you. మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల తరఫున కూడా మా సంస్థ యాజమాన్యం తరఫున కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సార్. వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఎందుకంటే వీ విష్ యూ మెనీ మోర్ మైల్ స్టోన్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ యువర్ కెరీర్. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రభాస్ సినిమా మొత్తం ఇండియన్ సినిమాకి ఒక జవాబు కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి.